నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలం ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2026 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగ రవీంద్ర మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు కూడా తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు. నేను 10వ తరగతి ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ పాములపాడులో చదివాను. నాకు ఇక్కడి మా ఉపాధ్యాయులు మంచి చదువును అందించారు. దానితో 584 మార్కులు నేను సాధించగలిగాను. ఇంతటి ప్రోత్సాహానికి కృషి అయిన మా నాగ రవీంద్ర సార్ గారికి, ఉపాధ్యాయులకు మరి నాతోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కృషి వల్ల 10వ తరగతి ఫలితాల్లో తర్వాత మోడల్ స్కూల్ పాములపాడు నుండి 9 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సెలక్షన్స్ కోసము ఎంపిక కాబడ్డారు. వీరందరి కృషిని అభినందిస్తూ వీళ్లకు అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని మోడల్ స్కూల్ పాములపాడు తరఫున కోరుకుంటున్నాం. మా విద్యార్థులు 9 మంది సెలెక్ట్ కావడం అనేది మేము ఉపాధ్యాయులుగా చాలా గర్విస్తూ ఉన్నాము. మరి వీటన్నిటికి కూడా మా ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో, అలాగే ఉపాధ్యాయులందరం కూడా కోఆర్డినేషన్తో పిల్లలు ఈ రకమైనటువంటి రిజల్ట్స్ను మాకు అందించినందుకు చాలా గర్విస్తున్నాం. అలాగే నెక్స్ట్ కూడా ఇంతకన్నా కూడా ఇంకా మంచి రిజల్ట్స్ను సాధించడానికి మాకు ఈ విద్యార్థులు ఒక విజయనగరం జిల్లా